బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును మంత్రుల బృందం సందర్శించనుంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ వచ్చే వర్షాకాలంలోగా చేయడం ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో నలుగురు మంత్రులతో కూడిన బృందం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ బృందంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. అధికారులతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను వారు పరిశీలిస్తారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10:30కు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రుల బృందం మేడిగడ్డకు చేరుకుంటుంది. ప్రాజెక్టును పరిశీలించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేస్తారు. పిల్లర్లు కుంగడం, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష చేస్తారు. తిరిగి 4:30కు హైదరాబాద్కు తిరిగొస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును మంత్రుల బృందం సందర్శించనుంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ వచ్చే వర్షాకాలంలోగా చేయడం ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో నలుగురు మంత్రులతో కూడిన బృందం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాళేశ్వరం నిర్మాణంలో పాల్గొన్న 3 నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఈఎన్సీలు, ఇంజనీర్లు రావాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలిచ్చారు. నిర్మాణ సమయంలో ఉన్న ఇంజనీర్లందరూ తప్పకుండా రావాలని ఆర్డర్స్ జారీ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. రైట్ వేణు, చెప్పండి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ బ్యారేజీలకు సంబంధించి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో పరిశీలనకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. మంత్రుల బృందం అక్కడికి చేరుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి లోపల మంత్రుల బృందం మేడిగడ్డ వద్దకు రాబోతుంది. ఇక్కడ ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ యొక్క ఎల్ఎన్టీ క్యాంప్ హౌస్ సంబంధించినటువంటి దగ్గర కూడా అటు భారీగా స్క్రీన్లు ఏర్పాటు చేసి నిర్మాణ సంస్థలు ఏదైతే మేడిగడ్డ నిర్మించినటువంటి ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ, అన్నారం నిర్మించినటువంటి షాపూర్జీ పల్లాంజీ సంబంధించిన ఆఫ్ఘాన్ సంస్థ, అదేవిధంగా సుందిల్ల నిర్మాణం చేసినటువంటి నవయుగ కన్స్ట్రక్షన్స్, ఈ 3 నిర్మాణ సంస్థలకు సంబంధించిన అధికారులు, దాంతోపాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సంబంధించినటువంటి అందులో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క ఇంజనీర్లు, సిబ్బంది కాంచి మొదలు పెడితే ఈఎన్సీ వరకు కూడా అందరూ హాజరు కావాలంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే అందరూ కూడా 3 సంస్థల ప్రతినిధులు, దాంతోపాటుగా ఈఎన్సీలు, అటు రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం సంబంధించిన ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఏఈ స్థాయి నుంచి మొదలు పెడితే కూడా ప్రతి ఒక్క సిబ్బంది, అధికారి కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరి కొద్దిసేపట్లో మంత్రులు ఇక్కడికి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి లింక్ 1, 2, 3 నుంచి 6 వరకు కూడా నిర్మాణం చేయడానికి అసలు ఏమేం చేశారు, ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది, దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఏమున్నాయి, మీ వద్ద సాయిల్ టెస్ట్ కాంచి మొదలుకుంటే పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా ప్రతి ఒక్క రిపోర్ట్ను కూడా వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. అయితే ఇక్కడ నుంచే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి 3 బ్యారేల నిర్మాణం తర్వాత ఎత్తిపోతలు కావచ్చు, అటు పంప్ హౌజుల నుంచి వచ్చిన వాటర్ ద్వారా అసలు ఎంత ఆయకట్టుకు నీరు అందించారు, దీని ద్వారా అసలు ఏం లబ్ధి చేకూరింది అనేది తెలంగాణ ప్రజలకు పూర్తిగా తెలియజెప్పేందుకే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వినియోగించుకున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్ లోపల కూడా 3 సంస్థల ప్రతినిధులతో పాటుగా కూడా ఇటు ఇంజనీర్లు ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి అంటే 3 బ్యారేజ్లు అన్నారము, సుందిల్ల, మేడిగడ్డ సంబంధించి 3 బ్యారేజ్లకు సంబంధించి నిర్మాణ సమయంలో ఉన్నటువంటి ఇంజనీర్లు, క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్లు అందరూ కూడా ప్రస్తుతం అయితే మంత్రుల కోసం అయితే వేచి చూసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కొద్దిసేపటి లోపల మంత్రులు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆ మేడిగడ్డ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆ హెలిప్యాడ్ వద్ద దిగుతారు. అక్కడ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు 2 గంటల పాటు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. 3 బ్యారేజ్లకు సంబంధించి అంటే 3 బ్యారేజ్లు కూడా ఒకే నిర్మాణంతో ఒకే స్టైల్లో నిర్మాణం చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి
డేటాను తీసుకున్న తర్వాత ఇది ప్రజలు కూడా చూడాలి. ఎందుకంటే ఇన్ని రోజులు రాజకీయాల కోసమే ఈ యొక్క ఆరోపణలు చేసినటువంటి ఒక వాదన వినిపిస్తుంది. సో దీనికి చెక్ పెట్టడానికే ఈ నిర్మాణ సంస్థలు ఇంజనీర్లతోనే ఈ సమాచారం కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారులు నిర్మాణ సంస్థల సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయిస్తున్నారు. సో ఆ తర్వాత మంత్రులు ఆ నిర్మాణం చేసిన తర్వాత దీనివల్ల ఏం ఉపయోగపడింది, తెలంగాణకు 1,00,000 కోట్ల అప్పును మిగిల్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎంత ఆయకట్టును స్థిరీకరించారు, ఎంత ఆయకట్టుకు నూతనంగా నీరందించారు, ఈ అంశాలన్నింటినీ కూడా ఇంజనీరింగ్ అధికారుల ద్వారానే ప్రజలకు వెళ్ళి చెప్పే పరిస్థితి ఉంది. సో మొత్తానికి దీని తర్వాత వీళ్ళు చెప్పిన నిర్మాణం ఎట్లా ఉంది, ఆ వెళ్ళి చూస్తే అక్కడ నిర్మాణం ఎట్లా ఉంటుంది. సో దాన్ని బేరీజ్ వేసుకోవడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తయిన తర్వాత మేడిగడ్డ బ్యారేజు, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల సందర్శనకు వెళ్తారు. సో అది పూర్తయ్యే వరకు దాదాపు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క మంత్రుల పర్యటన ఉండబోతుంది. ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో నిర్మాణ సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్టు, ఆడ నిర్మాణం చేసిన తీరు సేమ్ ఉన్నాయా లేదా అనే దానిపై ఈరోజు ఒక క్లారిటీ తీసుకుంటారు. దాంతోపాటుగా డ్యామేజ్ సంబంధించి సమీక్ష కూడా ఉంది. ఈ డ్యామేజ్ ఎంతవరకు అయింది, ఆ డ్యామేజ్ను మనం మరమ్మతులు చేయగలమా, తెలంగాణ ప్రజలకు అసలు ఏం చెప్పాలి, దీని ద్వారా దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చూడాలి. మరి కొద్దిసేపట్లో తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూసినటువంటి తరుణం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా తెలంగాణ ప్రజల గుదిబండ, నిజంగా దీని ద్వారా ప్రభుత్వం అప్పుడున్న గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు సాయం చేసింది, అసలు ఇది భవిష్యత్తులో ఉండగలుగుతుందన్న దానిపై ఒక కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ రైట్ వేణు, అదేవిధంగా ఈ కాళేశ్వరం నిర్మాణంలో పాల్గొన్న ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ యొక్క ప్రతినిధులు, ఈఎన్సీలు, ఇంజనీర్లు ఈ విధంగా ఎవరు పాల్పంచుకున్నారో వారందరినీ కూడా రావాలని ఆర్డర్స్ జారీ చేశారు. మరి వారందరూ వచ్చారా, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఎస్, 3 సంస్థలకు సంబంధించి ఇటు మేడిగడ్డ నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధుల సమక్షం లోపల ఈ యొక్క ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, ఈ మీడియా సమావేశం కావచ్చు, ఈ మంత్రుల పర్యటన కూడా ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యం వారి యొక్క హ్యాండ్ ఓవర్లో ఇది పరిస్థితి జరుగుతుంది. ఇక ఆఫ్ఘాన్ సంస్థ ఏదైతే అన్నారం బ్యారేజ్ నిర్మించిన ఆఫ్ఘాన్ సంస్థ, ఆఫ్ఘాన్ సంస్థ నుంచి ఒక టీం ఉదయాన్నే ఇక్కడ చేరుకుంది. ఇక సుందిల్ల నిర్మాణం చేసిన నవయుగ కన్స్ట్రక్షన్ సంస్థ కూడా రాత్రి నుంచే ఆ సుందిల్ల వద్ద వెయిట్ చేసిన పరిస్థితి. అయితే వారందరినీ కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంట్ చేసే స్థలానికి రావాలంటూ కూడా మంత్రి ఉదయమే ఆదేశాలు జారీ చేయడంతో ఈఎన్సీలు కూడా నిర్మాణ సంస్థల యజమానులు ఇక్కడ రావాలని చెప్పారు. సో 3 సంస్థల ప్రతినిధులు కూడా వచ్చారు. అదేవిధంగా 3 బ్యారేజ్ల లోపల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఇంజనీర్లు కూడా వచ్చారు. సో మొత్తంగా ఈ పరిస్థితిని చూస్తుంటే మాత్రం నిర్మాణ సంస్థల సమక్షం లోపలనే, ఇంజనీర్ల సమక్షం లోపలనే అసలు ఈ ఇద్దరు చేసినటువంటి అగ్రిమెంట్లు ఎట్లా ఉన్నాయి, అసలు నిర్మాణం ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏ ఉన్నాయి, టెస్ట్ శాంపుల్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఇదంతా కూడా నిర్మాణ సంస్థల సమక్షంలో చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ నిర్మాణ సంస్థల ప్రతినిధులు కనుక ఇక్కడ లేకుంటే ఇంజనీర్లు కనుక వారిపై నెప్పనెట్టే అవకాశం ఉంది. ఒకవేళ నిర్మాణ సంస్థలు కనుక వచ్చుంటే వారు ఇంజనీర్లే మాకు ఇటువంటి డిజైన్స్ ఇచ్చారనేటువంటి తప్పించుకునే ప్రయత్నం. సో ఇద్దరి సమక్షంలో నిజాలు బయటికి తెలియాలి కాబట్టి కంపల్సరిగా రావాలంటూ కూడా మంత్రి హుకుం జారీ చేశారు. దీంతో భాగంగానే అటు 3 సంస్థల ప్రతినిధులు చేరుకున్నారు. 3 బ్యారేజ్లకు సంబంధించి నిర్మాణంలో ఉన్నటువంటి ఇంజనీర్లు కూడా మొత్తంగా చేరుకున్నారు. ప్రస్తుతం వారంతా మనతో రాక్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. రేఖ రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.